హాయ్ ఫ్రెండ్స్, రాజా సాబ్ మూవీ ప్రీమియర్ షో అయితే చూసొచ్చాను. ఈ మూవీలో హీరోగా ప్రభాస్ అండ్ నిధి అగర్వాల్ అండ్ మాన్విక మోహన్, రిధిమా అండ్ సంజయ్ దత్ వీళ్ళందరూ యాక్ట్ చేశారనమాట. ఈ మూవీ పాన్ ఇండియా వైజ్గా రిలీజ్ అయింది. ఇది హర్రర్ కామెడీ మూవీ అన్నమాట. ఈ మూవీ స్టోరీ లైన్ వచ్చి ప్రభాస్ వాళ్ళ అమ్మమ్మతో ఉంటాడు. అయితే వాళ్ళ అమ్మమ్మ ప్రభాస్ వాళ్ళ నాన్న చిన్నగున్న వయసులోనే తన దగ్గర వాళ్ళ అమ్మమ్మ పెద్ద రాణి అన్నమాట. అయితే వాళ్ళ దగ్గర పనిచేసే ఒక వ్యక్తి నగలు పెట్టే తీసుకుని పారిపోయాడు. అతన్ని ఎత్తుక్కుంటూ సంజయ్ దత్ వెళ్ళిపోయి తర్వాత తిరిగి రాడన్నమాట. అప్పటి నుంచి వాళ్ళ అమ్మమ్మ తన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అలాంటి టైంలో హీరో ఫ్రెండ్ అయిన వైవ హర్ష ఒకసారి తనకు మ్యారేజ్ సెట్ అయిందని అమ్మాయి ఫోటో చూపించేటప్పుడు ఆ ఫోటోలో వెనకాల వాళ్ళ తాత కనపడతాడు అన్నమాట. ఒక బస్సు దిగుతూ అది హైదరాబాద్ చార్మినార్ దగ్గర అని తెలిసి హీరో వాళ్ళ అమ్మమ్మకు మాటిస్తాడు, ఎలా అయినా తాతని తీసుకొని వస్తా అని. అలా హైదరాబాద్కి వెళ్ళిన హీరో వాళ్ళ తాత ఎంతో మంచివాడు అనుకుంటున్న హీరోకి వాళ్ళ తాత గురించి కొన్ని నిజాలు తెలిసి అలాగే వాళ్ళ తాత చనిపోయి హీరోని అదే బంగ్లాకి తెప్పించి మూడో అమావాస్య రోజున ఏం చేయబోతున్నాడు, అసలు వాళ్ళ తాత ఎలా చనిపోయాడు, ఎందుకు హీరోని ఆ బంగ్లాకి పిలిపించి అందరిని ఆ బంగ్లాకి ఎందుకు పిలిపించాడు, మూడో అమావాస్య రోజున ఏం చేయబోతున్నాడు, చివరికి ఏం జరిగింది అనేది మూవీ స్టోరీ లైన్. మూవీ ఎలా ఉందంటే పర్లేదు, బాగుంది. కానీ మెయిన్ ముందే ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తున్నా. ప్రీమియర్ షోలో ఏదైతే ప్రభాస్ ఓల్డ్ ముసలి గెటప్లో వచ్చి ఫైట్ సీన్ ఏదైతే ఉందో అది మొత్తం లేపేశాడు. లేదు, ఎండింగ్ వరకు చూసినా ఉంటుంది అనుకుంటా, అసలు ఆ సీనే లేదు. అలాగే సీక్వెల్ అనౌన్స్ చేశాడు. ఆ సీక్వెల్ అనేది ఆ జోకర్ గెటప్లో వచ్చి సీక్వెల్ అనౌన్స్ చేశాడు అమ్మ పార్ట్ 2. ఓకే, ఫస్ట్ హాఫ్లో ఎడిటింగ్ మిస్టేక్స్ ఉన్నాయి. మెయిన్ పాటలు అనవసరంగా మధ్యలో వస్తున్నాయి. అయ్యా పాటలు లేకపోయింటే చాలా బాగుండి అనిపించింది. అందరు ఇంక అదే బంగ్లాకి వస్తుంటారు, అక్కడ కొంచెం భయపిస్తూ అర్రర్లాగా అదన్నమాట. అయితే ఎవరిని చంపాడు, ఒక ప్రొఫెసర్ వస్తాడు, అతన్ని మాత్రం కొట్టి పడేసా. కానీ చనిపోయాడు. ఫోన్లు మాత్రం పనిచేస్తుంటాయి అన్నమాట. ఫోన్లు సిగ్నల్స్ పనిచేస్తుంటే ఫోన్లు చేసుకుంటుంటారు, అంతా ఉంటారు. ఎమోషనల్ సీన్ ఉంటుంది. లాస్ట్లో వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆ విజువల్స్ కానీ అయితే చాలా హైలైట్ అన్నమాట. లాస్ట్లో ముసలి ఫైట్ వస్తుంది. మళ్ళీ ఇంకో సీన్ కూడా చూపించలేదు, హీరోయిన్ నీళ్ళల్లో నడుచుకుంటూ ముసలి రావడం అది చూపించలేదు. జస్ట్ కట్ చేసి ఒక సీన్లో హీరోతో ఉండి భయపడుతున్నట్టు చూపించాడు అన్నమాట. నిధి అగర్వాల్ కన్నా ఈ సెకండ్ హీరోయిన్ ఎక్కువ ఉంటుంది అన్నమాట సినిమాలో. మాలవిక ఉంటుందిలే, తను హీరోతో ఎక్కువ ఉంటుంది. హీరో యాక్టింగ్ బాగుంది, మిగిలిన వాళ్ళందరూ యాక్టింగ్ బాగుంది. ఎవరెవరి రోల్స్లలో వాళ్ళకి కరెక్ట్గా సెట్ అయ్యారు, బాగున్నాయి. కామెడీ అంతగా పేలలేదు, అక్కడక్కడ ఉంది కానీ కామెడీ అంతగా రాలేదు. ఎమోషనల్ లాస్ట్లో అయితే బాగుంది. ఎలా ఎదిరిస్తాడా అనుకున్నప్పుడు బాగా ఎదిరించాడు. కానీ మెయిన్ డిసప్పాయింట్ వచ్చేసి నాకైతే ఆ ఓల్డ్ గెటప్లో వచ్చి ఫైట్ చేసేది ఆ సీనే లేపేశారు. నేను చూసిన షోలో ప్రీమియర్ షోలో అయితే వేయలేదు. మీకేమైనా వేసుంటే కింద కామెంట్ చేయండి. నాకు తెలిసి ఏమైనా తర్వాత యాడ్ చేస్తారేమో. ఎందుకంటే బిగ్ మైనస్ అసలు మెయిన్ ఆ ఫైటే లేదు. ఎందుకంటే ఆ ఫైట్ ఉండేటప్పుడు ముగ్గురు హీరోయిన్లు ఉండాలి. ముగ్గురు హీరోయిన్ లాగా రాగానే ఒక సాంగ్ అసలు ఆ టైంలో సాంగులు లేకుండా ఉంటే బాగుంది అనిపించింది. ఆ సాంగు ఆ తర్వాత ఎమ్మటి క్లైమాక్స్ ఫైట్ వాళ్ళ నానమ్మకి యాక్సిడెంట్ లాగా ఒకటి క్రియేట్ చేశాడు. సముద్రకన్య గారు ఉన్నారు కానీ అంత వెరీ ఇంపార్టెంట్ అయితే లేదు ఆయనకు. పర్లేదు, ఆయన ఉన్నంతవరకు అయితే ఉన్నారు. అక్కడ ఆయన స్టోరీ మొత్తం వాళ్ళ తాత గురించి అంతా చెప్పేది బాగుంది. ఓవరాల్గా అయితే వన్ టైం వాచబుల్. మెయిన్ డిసప్పాయింట్ అయినది ఏంటంటే ఆ ఓల్డ్ ముసలి గెటప్లో వచ్చే సీన్ అయితే లేపేశారు. అది అయితే నేను డిసప్పాయింట్ అయ్యాను. ఓవరాల్గా అయితే వన్ టైం వాచబుల్. దీనికి సీక్వెల్ అంటే చూడాలి, అంటే కంటిన్యూస్ ఉంటుందా లేదా వేరేది, ఎందుకంటే డబల్ ప్రభాస్ని పెట్టారు కాబట్టి చూడాలా ఏముంటుందో. ఓవరాల్గా అయితే పర్లేదు అనిపించి మెయిన్ ఆ ఓల్డ్ గెటప్ అయితే చాలా మిస్ అవుతున్నాను. చాలా బాధపడ్డాను ఆ సీన్లే లేకపోయేసరికి. కాబట్టి మళ్ళీ యాడ్ చేస్తారేమో చూడాలి. అలాగే మీరు ఈ మూవీ చూస్తే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే డైరెక్షన్ బాగుంది, విజువల్స్ చాలా బాగున్నాయి. విజువల్స్ అయితే హైలైట్ ఉన్నాయి. ఒక్క సీన్లో ముసలి ఫైట్ చేసేసారు, ఒక్క సీన్లో ప్రభాస్ది గ్రాఫిక్ సరిగ్గా సెట్ అవ్వలేదు. కానీ మిగతా అంతా గ్రాఫిక్ అయితే హైలైట్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. ఓవరాల్గా అయితే గుడ్. ఆ ఓల్డ్ గెటప్ ఒక్కటి లేదని తప్ప మిగతాదంతా గుడ్. ఈ మూవీకి రేటింగ్ వచ్చి 5కి 2.5 ఇస్తున్నాం ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి మూవీ రివ్యూస్ కానీ మూవీ అప్డేట్స్ కానీ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీలో ఎంతమంది ప్రభాస్ ఫ్యాన్స్ ఉన్నారో కామెంట్ చేయండి. మీకు రాజా సాబ్ మూవీ ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.